అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా ఉంటాయి. వాటిని తీసుకుని మనం ఒక 2 స్పూన్లు నీళ్ళు అలా తీసుకుని అవిసె గింజల పైన చల్లేసి స్పూన్ తో ఆ నీళ్ల చెమ్మ అవిసె గింజలకు అయ్యేటట్టు తడుపుతాం. మూత పెట్టేసి 20 నిమిషాల సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత పదే పదే అట్లా కదుపుకుంటూ అవిసె గింజలను దోరగా వేడి చేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత 4వ వంతు అవిసె గింజలను తీసుకుని మిక్సీలో వేసి పొడి చేస్తాం. ఇక అవిసె గింజల ఉండలు తయారు చేయడానికి పండు ఖర్జూరం ముక్కలను కట్ చేసుకున్నాం. గింజ తీసేసి అందులో తేనె వేస్తాం. ఇప్పుడు ఈ 2 వేడెక్కిన తర్వాత అందులో యాలక పొడి కొంచెం వేసేసి 3 వంతులు ఉన్నాయో విడిగా వాటిని వేసేస్తాం. ఇక నువ్వులను కూడా తీసుకుని అవి కూడా వేసేసి పొడి చేసి ఉంచుకున్నాం కదా ఒక పావలా వంతు, ఆ పొడిని కూడా ఇందులో వేసేసి కలిపేస్తే పైన జీడిపప్పు ముక్కలు చల్లటం జరిగింది. మనకు కావలసిన సైజులో అవిసె గింజలు ఉండలు అట్లా చేసుకుని పెట్టుకోవచ్చు.